హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ మే 20, 2025 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి సో హజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. చాలామంది హజ్ యాత్రికులు సౌదీ అరేబియాకి వస్తూ ఉన్నారు. సో దయచేసి ఇలాంటి సిచ్యువేషన్లో సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వస్తున్న వాళ్ళైనా సరే, లేదా ఇండియా నుంచి సౌదీ అరేబియాకి వెళ్తున్న వాళ్ళు మీరు ఎయిర్పోర్ట్కి దయచేసి 4 గంటల ముందు రీచ్ అవ్వండి. ఎందుకంటే కొన్ని ఫ్లైట్లు ఒక 1 అవర్ 1.5 అవర్ ఉండగానే బోర్డింగ్ క్లోజ్ చేస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా ఒక ప్యాసింజర్ ఏం చేస్తారంటే ఒక 1 అవర్ ఇంకా టైం ఉండగా సౌదీ అరేబియాలో రియాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారండి. అంటే 3 అవర్స్ టైం వేస్ట్ చేశారు. ఇంకా 1 అవర్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందనగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. బట్ ఆయన వెళ్ళేసరికి బోర్డింగ్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అక్కడి నుంచి వెనక్కి రావడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఈ హజ్ సీజన్ అయ్యేంత వరకు కొంతమంది ఎవరైతే ఇండియాకి వస్తూ ఉన్నారో దయచేసి చెప్తా ఉన్నాను, 4 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, మీ లగేజ్లో మీ ఏవైతే చెక్ ఇన్ బ్యాగేజ్ ఉన్నాయో సో దయచేసి అందులో ఫైర్ అయ్యే వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైటర్లు కానివ్వండి, లేదంటే పవర్ బ్యాంక్, ఇలాంటి వస్తువులు దయచేసి మీ లగేజ్లో ప్యాకింగ్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు లగేజ్లో ప్యాకింగ్ చేసుకుంటే మీరు ఫ్లైట్లో ఉన్నా సరే మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారు, వెనక్కి రావాలి, బ్యాగ్ ఓపెన్ చేయాలి, అవి తీసి పక్కన పడేసేయాలి. సో ఇన్ కేస్ మీ దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, చేతిలో పట్టుకుని వెళ్ళండి, లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో తీసుకుని వెళ్ళండి, ఎలాంటి సమస్య లేదు. బట్ కాకపోతే లగేజ్లో దయచేసి వేయద్దండి, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో మక్కాలో పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా ఎంట్రీ అవుతున్న 3 బంగ్లాదేశ్ వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఇలాంటివి ఇంకా ఈ హజ్ అయ్యేంత వరకు ఇలాంటి చాలా కేసులు వస్తూనే ఉంటాయి. అదేవిధంగా మరొక 12 మంది ప్రవాసులను 8 మంది సౌదీ సిటిజన్స్ని, అంటే దాదాపు 20 మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సౌదీ అరేబియాలోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం దాదాపు 60 మందిని మక్కాలోకి ఇల్లీగల్గా తీసుకుని వెళ్తూ ఉన్నారు. ట్యాక్సీ డ్రైవర్లు కొంతమంది, లేదా అతని ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లో కొంతమంది, ఇలా మక్కా లోపలికి ఇల్లీగల్గా తీసుకుని వెళ్తూ ఉండగా ఈ యొక్క చెక్ పోస్టుల వద్ద, ఈ చెకింగ్ పాయింట్ల వద్ద వారిని పోలీసు వాళ్ళు గుర్తించారు. అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి సో చూడండి, ఇప్పుడు సౌదీ అరేబియాకి సంబంధించి వీసాలు వస్తూ ఉన్నాయి, వర్క్ వీసాలు చాలా వస్తున్నాయి. ఎందుకంటే రంజాన్ అయిపోయిందంటే చాలామంది ఎగ్జిట్లో వచ్చేవాళ్ళు, లేదా చుట్టీలో వచ్చి మళ్ళీ వెళ్ళకుండా ఇక్కడ స్టాప్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇలాంటి సిచ్యువేషన్లో అక్కడ డ్రైవర్ వీసాలు, వర్క్ వీసాలు చాలా వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే కొంచెం ప్లాన్గా వెళ్ళండి. చాలామంది వేలు లక్షల డబ్బులు కట్టేసి మెడికల్ అన్ఫిట్ అయిపోయిన తర్వాత ఆ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, లేదా కఫిల్ వీసా ఎవరైతే ఇస్తూ ఉన్నారో వారు డబ్బులు రిటర్న్ చేయట్లేదు. సో దయచేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఎవరైతే వర్క్ వీసా తీసుకుంటా ఉన్నారో ముందు వీసా మాత్రం తీసుకోండి. వీసా తీసుకున్న తర్వాత అందరూ ఏ కేటగిరీ ఉంది, హౌస్ డ్రైవర్ ఉందా, హౌస్ వర్కర్ ఉందా, లేదా లోడింగ్ అన్లోడింగ్ వర్కర్ ఉందా, ఆ వీసా కేటగిరీ తీసుకొని దాన్ని మనం గమ్కా మెడికల్లో మనం ముందు మెడికల్కి వెళ్ళండి. ఆ మెడికల్లో పాస్ అయిపోయిన తర్వాత, మెడికల్లో ఫిట్ అయిపోయిన తర్వాత వకాలా చేయించండి. సో ఇన్ కేస్ మీరు డ్రైవర్ వీసా తీసుకొని ముందుగానే వకాలా చేసి ఇక్కడ మెడికల్లో అన్ఫిట్ అయిపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వకాలా డబ్బులు 2,500 నుంచి 3,000 రియాలు తీసుకుంటా ఉన్నారు. దాదాపు 60,000 నుంచి 70,000 రూపాయలు ఈ ఊరికి డబ్బులు వేస్ట్ అయిపోతాయండి. సో దయచేసి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఇన్ కేస్ మీరు సౌదీ నుంచి మీకు వీసా వస్తూ ఉంది, ఎలా సర్వీస్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలో మీకు అవగాహన లేకపోతే నా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. ఎందుకంటే మాకు మంత్లీ ఒక 20 నుంచి 30 పాస్పోర్ట్లు ఈ మధ్య మనం స్టాంపింగ్ చేస్తున్నాము. వర్క్ వీసాకు సంబంధించి మంచి అవగాహన ఉంది. ముఖ్యంగా మీరు ఎక్కడైనా సర్వీస్ చేయండి, నో ప్రాబ్లం. బట్ కాకపోతే హైదరాబాద్ మెడికల్ సెంటర్లో ఒక చాలా పెద్ద సమస్య జరుగుతూ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు అన్ని మెడికల్ సెంటర్ వాళ్ళు మీరు మెడికల్కి వెళ్ళిన తర్వాత మెడికల్ ఏదైనా సమస్య ఉంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్స్రేలో మనకు డాట్స్ ఉన్నాయి, ఇంకోటి ఏదైనా సమస్య ఉంటే వీళ్ళు వదిలేయట్లేదు. వీళ్ళు కావాలనే ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. అంటే వీళ్ళు ఆన్లైన్లో ఎక్కిస్తూ ఉన్నారు. దీనివల్ల దాదాపు 1 నెల పాటు మళ్ళీ మీరు వేరే మెడికల్ సెంటర్కి వెళ్ళేదానికి ఛాన్సే లేదు. సో అక్కడ మనకు వీసా ఇచ్చిన వాడు సైలెంట్గా ఉన్నాడు. వాడు ఏం చేస్తారంటే తొందరగా రావాలని చెప్పి మనకు ప్రెజర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు మెడికల్ ఏదైనా సమస్య ఉంటే దయచేసి హైదరాబాద్కి వెళ్ళొద్దండి. మీరు వెళ్తే చెన్నైకి వెళ్ళండి, లేదా బెంగళూరుకి వెళ్ళండి, లేదంటే ముంబైకి వెళ్ళిపోండి. సో చెన్నై, బెంగళూరులో మాత్రం 100% ఆన్లైన్లో ఎక్కించట్లేదు. ఇన్ కేస్ మీరు మెడికల్లో ఫెయిల్ అయిపోయినా కూడా ఇమీడియట్లీ మీరు వాఫీద్ వారికి మెయిల్ చేస్తే 1 లేదా 2 రోజుల్లో ఆ స్లిప్ క్యాన్సిల్ అయిపోద్ది. మళ్ళీ వేరే సెంటర్లో మీరు స్లిప్ తీసుకోవచ్చండి. సో ఇలాంటి ఫెసిలిటీ ఓన్లీ చెన్నై మరియు బెంగళూరులో మాత్రమే ఉన్నాయి. ఇది కొంచెం గమనించండి.
గమనించండి. ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఈ హజ్ యాత్ర కోసం ఇల్లీగల్గా ప్రచారం చేస్తున్న ఇద్దరు ఈజిప్షియన్ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఇందులో ఒక మహిళ, ఒక పురుషుడు, ఇద్దరు ఉన్నారండి. సో ఇలాంటివి ఒక 4-5 రోజుల పాటు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ హజ్ యాత్ర సందర్భంగా చాలామంది, ముఖ్యంగా ఈజిప్షియన్లు, ఇథియోపియన్లు, వీళ్ళంతా ఎవరైతే పాకిస్తానీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇల్లీగల్గా హజ్ యాత్ర చేయించాలని చెప్పి కొన్ని వెబ్సైట్ల ద్వారా ప్రచారం చేస్తూ ఉంటారు. దయచేసి ఎవరు నమ్మొద్దండి. హజ్ పర్మిషన్ ఉన్న వాళ్ళు, హజ్ వీసా ఉన్న వాళ్ళు మాత్రమే మక్కాలోకి ఎంట్రీ అవ్వండి. ఇన్ కేస్ మీ దగ్గర హజ్ వీసా లేదు, హజ్కి పర్మిషన్ లేకున్నా కూడా ఎవరో చెప్పారు, మా కఫీల్ రికమెండేషన్ ఉంది, ఇంకోటి ఉంది, చాలా తక్కువ డబ్బుల్లో మనకు హజ్ అవుతుందని చెప్పి దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. ఇన్ కేస్ పోలీసు వాళ్ళు పట్టుకుంటే చాలా పెద్ద కేసు అవుతుంది. దాదాపు 1,00,000 రియాల పాటు జరిమానా ఉంటుంది. దాని తర్వాత జైల్లో ఉండాలి. తర్వాత ఇండియాకి ఇంకా దేశ బహిష్కరణ కంపల్సరీగా ఉంటుంది. సరేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.